నాతోరా నాకు అర్థమయ్యేలాగా నా బుర్రకి అందేలాగా నాకు వివరంగా చెప్పు. అసలు నీకు సమస్య ఏంటి? నేను కాఫీ తాగేటప్పుడు తల అంతా బాధగా ఉంది. నీకు సైకలాజికల్ ప్రాబ్లం ఉంది. నీ బుర్రలో సందేహం అనే గుర్రం పరిగెడితే నీకు సుఖం ఉండదు, తర్వాత సమస్యలే వస్తాయి. ఏదైనా అర్థమైందా? ఈయనకి చెవులు పనిచేయడం లేదనుకుంటున్నాను. ఇలా రండి. నా కలలో నన్నే పోగొట్టుకున్నాను. నిలబడి నిద్రపోతున్నాను. ఇటు రండి. హాయ్ డాక్టర్ బాలు. మధు, నువ్వు డాక్టర్వా లేక ఎగిరే హెలికాప్టర్వా? నా మనసులో నిండిపోయావు. ఇప్పుడు అనవసరంగా వీడితో తిరుగుతున్నావేంటి? ఇలారా, అర్థం అనే మాటలతో నా మనసులో రాయి వేసి ఎందుకు ఇలా పగలగొడుతున్నావు? నీ పనేంటో నువ్వు చేసుకో, లేదంటే నీ బతుకు బస్టాండ్ అయిపోతుంది. అర్థమైందా? అరే మీరు ఎందుకని ఇప్పుడు గొడవ
పడుతున్నారు? డాక్టర్ బాలు, మా నాన్నకి తల వెంట్రుకలు ఊడిపోతున్నాయి. ఆయనకి ఈయనే ట్రీట్మెంట్ చేస్తున్నారు. చూడండి, ఈయనే డాక్టర్ బాలు. ఈయన హాస్పిటల్లోనే నేను ఇప్పుడు పని చేస్తున్నాను. ఏ గురు, మెడ మీద తాడు కట్టుకుని ఎందుకు నేను లాగుతున్నావు? వీళ్ళిద్దరు అన్నదమ్ములు, నన్ను ఎందుకని పరిచయం చేస్తున్నావు? అలాగా? వీళ్ళిద్దరూ తోడ పుట్టిన అన్న తమ్ముళ్ళా? అయితే మీరు మాట్లాడుకొని తీరాల్సిందే. నేను బయలుదేరుతాను. మా నాన్న ఎదురు చూస్తూ ఉంటారు. బాయ్. ఇలా చూడు, నీ మనసులో అటువంటి ఆలోచనలుంటే దానిని బయటకు తీసి పారాయి. ఎందుకంటే మధు నా హృదయంలో ఉంది. నీ హృదయంలోనే ఉంది, కానీ నా హాస్పిటల్లో ఉంది అని అర్థమైందా? నువ్వు ఎప్పుడు దానికి వేస్ట్, నేనే ఎప్పుడు దానికి బెస్ట్. ఇలా రా, నేను నిన్ను గట్టిగా ఒక్కటిస్తే 1.5 టన్ను నీ మీద పడినట్టుగా పడుంటావు. అరే, మీరెందుకు గొడవ పడుతున్నారు? మీలో ఎవరు నచ్చారో తనే నిర్ణయించుకుంటుంది. చేతిలో కడియం వేసుకోవడానికి ఎందుకు ఆలోచించాలి? మీరిద్దరూ చదువుకున్న వాళ్ళు. మధుని ఇంప్రెస్ చేయడానికి మీరిద్దరూ కొంచెం ప్రయత్నం చేయండి. మీ ఇద్దరిలో ఎవరైతే నచ్చుతారో వాళ్ళతోనే తను స్నేహం చేస్తుంది. అనుమానమా? ఓకే ఓకే. ఏంటి ఓకే? మీ ఆకారాలు చూడండి. ఒకరేమో బొమ్మలాగా, ఒకరేమో వేషగాళ్ళ ఉన్నారు. దానికి ఏం చెయ్యాలి? మీకు మీరే ఫిట్ చేసుకోండి. అనుమానమా? రేపటి నుంచి మీ ఇద్దరికి ఫిట్నెస్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఇలా రా, ముందు భోంచేసి తర్వాత సాలెడ్ తిన్నాం. ఇదే మీ భోజనం. ఇక నుంచి ఇదే తినాలి. ఇప్పుడు మీరిద్దరూ చాలా స్మార్ట్ గా ఉన్నారు. యా అరే, మీరు బస్ కోసం వెయిట్ చేయొద్దు, నాతో రండి. నేను హాస్పిటల్లో డ్రాప్ చేస్తా. మీకు చాలా థ్యాంక్స్. మధు రా, నేను నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను. ఓ గురు, వాళ్ళ బుర్రతో వాళ్ళే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా మన బుర్రని మనమే యూస్ చేయాలి. చప్పట్లో చూడండి, మీరు ఆయుర్వేద డాక్టర్ అయినందువల్ల వాళ్ళు మీ ఫ్యాన్ కాబట్టి ఇంప్రెస్ చేయండి. ఇట్రా,
నువ్వే కదా డాక్టర్ మధుకి ఇష్టం వచ్చినట్టుగా మారమన్నావు. అయ్యో ఎంత కష్టం, భోజనానికి బదులు సాలెడ్ తిన్నాను. ఇప్పుడేంట్రా అంటే ఆయుర్వేదంతో ఇంప్రెస్ చేయమంటున్నావు. ఇది ముందే చెప్పుంటే నేను ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు కదా. మీరు మాటకి బుర్రను ఉపయోగించడం ఆపండి. మేము ఇలా కష్టపడలేం. మధుని ఇంప్రెస్ చేసే మార్గం ఏంటో చెప్పండి, లేదంటే చిన్నపిల్లలు సైకిల్ వేసుకొస్తే మధ్యలో పడిపోతాను. డాక్టర్ మధు చదువుకున్నవారు, తెలివైన వారు. మీరేమనుకున్నారు? బాడీ బిల్డర్ అయి తను ఇంప్రెస్ చేద్దామనా? ఆమెకు తగిన వాడిగా తయారవడానికి మీరు ప్రయత్నం చెయ్యండి. ఆమెను ఇంప్రెస్ చేయడానికి మీకు మంచి పర్సనాలిటీ కావాలి కదా మరి. మీరు ఇద్దరు అలాగే మాలాగే ఉన్నారు, అది మీకు తెలుసా? మతి లేని వాళ్ళు. వాళ్ళు చెప్పింది మీరు విన్నారు కదా. మీ ఇద్దరు బ్రెయిన్లు కొంచెం ఉపయోగించండి, లేదంటే హనీ చెప్పిందే నిజం అవుతుంది. అనుమానమా? సరే, నేను మీకు విటమిన్ డి ఇంజెక్షన్ వేస్తాను. నేను మీ మోకాళ్ళకి ఆయిల్ మసాజ్ చేస్తాను. ఓ, ముందు ఫ్రెండ్షిప్ చెయ్యాలి, వైద్యం చెయ్యకూడదు. ఏ గురు, సోప్ లేకుండా మనం ఎప్పుడు బట్టలు ఉతకలేం. ఇదంతా ఖచ్చితంగా మీ వల్ల కాదు. చెప్పట్లో ఇలారా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా హృదయాన్ని నువ్వు మోసం చేస్తున్నావు. నా ఫ్రెండ్షిప్ ను నేను మర్చిపోలేను. నా మొబైల్ ని కెలక్కుండా ఉండను లేను. నా బుర్రలో ఇప్పుడు కథకలి ఆడుతుంది. నువ్వు ఒక మంచి ఐడియా చెప్పు. ఓకే, ఈ రోజు వైద్యం చేద్దామనే సాకుతో తన్ని ఇంటికి పిలుద్దాం. అప్పుడు మీరిద్దరూ తనతో ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. డాక్టర్ త్వరగా రండి, చూడండి హనీకి ఏమయ్యిందో. భయపడకండి. ఇంతకీ హనీ ఎక్కడా? మ్మ్. ఓ, హై హై, నేనే గబ్బిలాన్ని. ఆ, తనకి ఏమైంది? వీడి బ్రెయిన్ అసలు ఎందుకు పనికి రాకుండా పోయింది. వీడు ఉదయం నుంచి 2 ఎలకలు కూడా తిన్నాడు. అనుమానమా? ఇలారా, నీ బుద్ధి కాస్త మందగించినట్టుగా ఉంది నాకు. నేను నిన్ను సరి చేస్తాను. సార్, ఇంతకి మీరు ఏం చేస్తున్నారు? ఈ విధంగా చేస్తే బుర్రకి వెళ్లే రక్తపు కణాలు బాగా వెళ్తాయి. వీడు నార్మల్ అయిపోతాడు. కానీ తను చాలా సేపటి నుంచి చెట్టు మీద తలకిందులుగానే వేలాడుతున్నాడు. అయ్యయ్య, ఇలారా, నువ్వు గంటకోసారి ఉల్టా డాక్టర్ అని నిరూపిస్తున్నావు. ఇప్పుడు చూడు నా ట్రీట్మెంట్. నీ బుర్రలో బ్రెయిన్ కి బదులు గ్యాస్ ఉంది కాబట్టి ఈ చూర్ణం తిను. తమ్ముడు, నేను పప్పట్లో మారాను. ఇలా చూడు, ఇలా మార్చి మందిస్తే ఇలా మారిపోతూ ఉంటారు. ఇప్పుడు చూడు నా తడాక. ఒక్కటి ఇచ్చానంటే అన్ని సర్దుకుంటాయి. డాక్టర్ బాలు, మీరు ఏం చేస్తున్నారు? ఆపండి. ఇలారా, నీ తడాకా ఏమీ పని చేయలేదులే గాని ఇప్పుడు చూడు నా మాలిష్ తడాకా ఎలా నయమవుతుందో చూడు. అరే, నన్ను వదలండి, నేను బాగైపోయాను. నాకు గుర్తుకొచ్చింది, నేనే హాని. ఇప్పుడు చూసావా నేను ఎలా గుణపరిచానో? ఇలా రావు, నేనిచ్చిన దెబ్బే గుణపరిచింది వాడిని. ఆ, ఆ, ఏంటి మీరు వాళ్ళిద్దరిని చూసి ఏ అంటున్నారు? మీరు అసలు ఎవరి వైపు? ఇదిగో ఈయన వైపు. ఇప్పుడు నిన్ను చూపించలేదు, నన్ను చూపించలేదు. మరి ఎవరిని చూపిస్తుంది? డైరెక్షనే బాగలేదు. ఈయనే డాక్టర్ జోల్. ఈయన తన నర్సింగ్ హోమ్ లో నాకు జాబ్ ఆఫర్ ఇచ్చారు. అంతేకాకుండా నాన్నకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేయిస్తానన్నారు. నేను కాలేజ్ లో చదువుకుంటున్నప్పటి నుంచి ఈయన నాకు బెస్ట్ ఫ్రెండ్. అంతేకాదు మీరందరూ నాకు మంచి ఫ్రెండ్స్. మిమ్మల్ని అప్పుడప్పుడు కలుసుకోవడానికి వస్తాను. బాయ్. మనల్ని డమ్మీ పీస్ చేసి మనకి టాటా చూపించి వెళ్ళిపోయింది. మనకేం కావాలో అది మాత్రం వెతుకుదాం. మన ఫ్రెండ్షిప్ కి మధ్యలో ఇంత పెద్ద బీటు మారింది ఏంటి?